మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వియర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ నుంచి డాక్టర్ శ్రీనివాసరావు గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు మనకి న్యూరాలజిస్ట్ అంటే మన నరాల బలహీనతకి సంబంధించిన కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నరాల బలహీనత రావడానికి చాలా కారణాలు, అందులో విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది కూడా వన్ ఆఫ్ ది కాజ్ అని చెప్పుకోవచ్చు. సో విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు అసలు నరాల బలహీనత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు? ఓన్లీ ఇదొక్కటే కాజ్, లేకపోతే ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు అంటారా? B12 డెఫిషియన్సీ అనేది మోస్ట్ కామన్గా మనం చూస్తుంటామండి. ఇది వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ వీక్నెస్ ఆఫ్ ద నర్వ్స్ అండి. యూజువల్గా మోస్ట్లీ మన ఆహారపు అలవాట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పుడు ఈ B12 డెఫిషియన్సీ రావడం జరుగుతుంటుంది. ఇది చాలా కామన్గా మనం ఇండియన్ పాపులేషన్లో చూస్తూ ఉంటాము. ఓకే. సో ఈ మన నరాల బలహీనత కారణాలు చాలా ఉంటాయి. అందులో ఇది ఒక ముఖ్యమైన కారణం అని చెప్పొచ్చు. ముఖ్యమైన కారణం చెప్పొచ్చు. అంతే. ఓకే. ఎందుకంటే మన డైటరీ డెఫిషియన్సీలో ఇది ఒక ఇంపార్టెంట్ విటమిన్. సో దీనిలో ఏదైనా లోపం ఉన్నప్పుడు ఇది పబ్లిక్లో మ్మ్. న్యూరోపతి కాజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం అండి. ఓకే. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మ్మ్. మనకు B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు గ్లోవ్ అండ్ స్టాకింగ్ టైప్ ఆఫ్ న్యూరోపతి అంటాం. అంటే పాదాల్లో నుంచి మంటలు రావడము, మ్మ్. తిమ్మిర్లు రావడము, లేకుంటే నమ్నెస్ రావడము, ఇవన్నీ పాదాల్లో ముందుగా మొదలవుతాయి. తర్వాత మెల్లిమెల్లిగా అది పాదాల్లో మొదలై కాళ్ళ వరకు పాకుతూ కొంచెం సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఆ తర్వాత అవి చేతుల్లో, వేళ్ళల్లో మొదలవుతుంటాయి. తర్వాత అది మన హ్యాండ్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది, రిస్ట్ వరకు. సో మ్మ్. ఇది సిమెట్రికల్గానే వస్తుంటుంటుంది యూజువల్గా. ఓకే. సో ఈ గ్లోవ్ అండ్ స్టోన్ టైప్లో యూజువల్గా మనకు ఆ ఏరియాలో ఎఫెక్ట్ అయిన నర్వ్స్లో వాళ్ళకు నమ్నెస్, లేకుంటే తిమ్మిర్లు, మంటలు, ఈ మ్మ్. పారాస్థీసియాస్ రావడం, ఇవన్నీ మొదలవుతూ ఉంటాయండి. ఓకే. మొదలుగా సెన్సరీ సిమ్టమ్స్తోనే మొదలైనాక తర్వాత తీవ్రంగా ఉన్నప్పుడు వీక్నెస్ అవి కూడా వస్తుంటాయి చేతుల్లో. అంటే ఎన్ని డేస్ లో ఈ ట్రావెల్ ఇది అలా టైం ఫ్రేమ్ అంటూ ఏముండదమ్మా. ఒక్కొక్క ఓకే. పేషెంట్కి వేరీ అవుతూ ఉంటుంటుంది. అది కొంతమందికి 3 నెలల్లో, 6 నెలల్లో ఎక్కువ సిమ్టమ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి, లేదా 1 year 2 years వరకు కూడా ఉంటాయి. సో స్లో ప్రోగ్రెసివ్గా ఉంటుంది కొంతమందిలో, కొంతమంది ఫాస్ట్ ప్రోగ్రెసివ్ ఉంటుంటుంది. సో యూజువల్గా పేషెంట్స్ వాళ్ళంతా వాళ్ళే కంప్లైంట్ చేస్తారు కి వాళ్ళకి ఏమన్నా నమ్నెస్ వచ్చింది చేతుల్లో, కాళ్ళల్లో, వాళ్ళకు ఏదైనా పట్టుత్వం కోల్పోతున్నారు, లేకుంటే స్పర్శ తెలియట్లేదు, పాదాల్లో చెప్పులు వెళ్ళిపోతున్నాయి, మంటలు రావడము, ఇలాంటివి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఒక్క ఈ పాదాల్లో మంటలు లేకపోతే పట్టుత్వం లేకపోవడం ఇవేనా సార్, ఇంకేమైనా చెప్పుకోవచ్చు అంటారా? మోస్ట్లీగా ఇవే వస్తుంటాయమ్మా సెన్సరీ సిమ్టమ్స్. తర్వాత మ్మ్. ఏమవుతుందంటే అదే తీవ్ర రూపం దాల్చినప్పుడు అవి బలహీనత కూడా కారణం అవుతాయి. అంటే ఓకే. కండరాల్లో బలహీనత వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఆ సమయంలో వాళ్ళు పట్టు కోల్పోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇది నర్వ్స్లోనే బ్రెయిన్లో కూడా మార్పులు చేస్తుంటుంది అనమాట. ఇది పెరిఫెరల్ ఓకే. న్యూరోపతి, ఇది పెరిఫెరల్ నర్వ్స్లో. అదేవిధంగా బ్రెయిన్లో కూడా మార్పులు తీసుకొని వస్తుంటుందంట B12 డెఫిషియన్సీ వల్ల. సార్, సో మీరు అన్నారు బ్రెయిన్ లో కూడా మార్పులు తీసుకొస్తుంది అని. ఈ B12 డెఫిషియన్సీ ఒకవేళ మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే వీటన్నిటిని మళ్ళీ యథావిధిగా తీసుకురావచ్చు అంటారా పూర్వస్థితికి? అదే తల్లి. ఇప్పుడు మామూలుగా మనము మెడిసిన్స్ వాడుకుంటూ మన ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకొని ఈ B12 రిచ్ ఫుడ్స్ని మనము ఫుడ్లో మ్మ్. పెంచుకొని ఒక క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటుంటే మ్మ్. నెమ్మదిగా క్రమక్రమంగా ఇవి మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా. ఇది రివర్సిబుల్ కాజ్ మనకు ఓకే. న్యూరోపతికి. సో ఓకే. డెఫినెట్గా మనం అన్ని పేషెంట్స్లో చూసుకొని రివర్సిబుల్ అయ్యేటట్టు చూసుకుంటాం. మ్మ్. అండ్ మనకు తినే ఆహారంలో కూడా మనకు ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో B12 ఎక్కువగా ఉంటుంది. లైక్ లివర్, కిడ్నీస్ ఆఫ్ ఫిష్, మళ్ళీ మటన్, వీటిల్లో. ఓకే. సో అందుకని ఇవి మోస్ట్లీ వెజిటేరియన్స్లో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ రావడం అంటూ మనం చూస్తూ గమనిస్తూ ఉంటాం. మ్మ్. కాబట్టి మన డైటరీ ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు చేసుకుంటే ఇది మనం సఫిషియంట్ అమౌంట్లో కన్జ్యూమ్ చేసుకుంటే మ్మ్. మనకు ఈ సిమ్టమ్స్ మెరుగవుతాయి. వెజిటేరియన్ వల్ల కూడా చాలానే ఉన్నాయి రిచ్ సోర్సెస్ లైక్ మిల్క్, లేకుంటే తమకు ఎగ్స్ అండ్ సోయా, ఇవన్నీ కూడా వాళ్ళు సప్లిమెంట్లో తీసుకుంటే ఇవి కూడా B12 రిచ్ ఫుడ్స్ కాబట్టి అవి కొంచెం వాళ్ళకు సిమ్టమ్స్ని రిలీవ్ అవ్వడానికి కారణం ఉంటాయి. అలాగే మనకు మోస్ట్ కామన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి మనం డాక్టర్ గారిని సంప్రదించి B12 సప్లిమెంటేషన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటుంటే మ్మ్. అది తొందరగా సిమ్టమ్స్ రికవర్ అయిపోతాయి ఓకే. పేషెంట్స్కి. సో మేము యూజువల్గా అదే ఎడ్యుకేట్ చేస్తాం ఏంటంటే పేషెంట్స్ సరైన సమయంలో న్యూరాలజిస్ట్కి చూపించుకొని
వైద్యం చేసుకుంటే ఈ సిమ్టమ్స్ అనేవి మెరుగవుతాయని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే సార్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫుడ్ అని మాట్లాడుకున్నాం మనం. సో దీన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే అంటే మొదటి దశలో ఉన్నవాళ్ళు దీన్ని ఫుడ్ కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయొచ్చంటారా అక్కడ తప్పకుండా అమ్మా, మొదట్లో? డెఫినెట్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మనము ట్రీటబుల్ కాజ్ అంటాం దీన్ని. హ్మ్. అందుకని వచ్చే ప్రతి పేషెంట్‌కి న్యూరోపతి ఉన్న పేషెంట్స్‌కి మనం B12 డెఫిషియన్సీ ఏదైనా ఉందని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఓకే. వీళ్ళు ఒక్కసారి యూజువల్‌గా మన ఇండియన్ పాపులేషన్‌లో బార్డర్ లైన్‌లో ఉన్నా కూడా హ్మ్. ఆర్ వితిన్ నార్మల్ లిమిట్స్‌లో ఉన్నా కూడా మనం కొంతమందికి సప్లిమెంటేషన్ ఇవ్వడం ద్వారా అది మెరుగయ్యే ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే. ఓన్లీ ప్యూర్‌లీ ఆన్ బ్లడ్ లెవెల్స్‌ని చూసుకుంటూ వెళ్తే బదులు కొంచెం వాటర్ లైన్ తక్కువగా ఉన్నా కొంచెం ఒక వాళ్ళు 300, 400 ఎంసీజీలో ఉన్నా కూడా మనం వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే సిమ్టమాటికల్లీ ఉన్నందుకు వాళ్ళకు తప్పకుండా సిమ్టమ్స్ రిజాల్వ్ అయ్యే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. హ్మ్. మనం ఆ డిప్లీటెడ్ బ్లడ్ స్టోర్ లెవెల్స్‌ని మనం ఇంప్రూవ్ చేసినట్టు అయితది. ఓకే. సార్ ప్రతి ఒక్క విషయంలో కూడా గర్ల్, బాయ్ అన్నట్టు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ బాడీ తత్వం డిఫరెన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే B12 డెఫిషియన్సీ ఉందో వీళ్ళిద్దరిలో ఏ విధంగా ఉంటుందంటారు? తగ్గించుకునే గుణం ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటారు? సిమ్టమ్స్ అనేది అందరిలో ఒకేలా ఉంటుందమ్మా. మేల్, ఫీమేల్ అంటూ ఏం లేదు. బట్ మనం చూసేది పేషెంట్స్ ఎక్కువగా ఫీమేల్ పేషెంట్స్‌లో ఎక్కువగా మనము ఇవి చూస్తూ ఉంటుంటాము. హ్మ్. బికాస్ వాళ్ళు ఇంట్లో ఉండడం అయినా, లేకుంటే సన్ ఎక్స్‌పోజర్ తక్కువ ఉన్నా, లేకుంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ సిమ్టమ్స్ కొంచెం ఈ లోవర్ ఎకనామిక్ కమ్యూనిటీలో గానీ, ఫీమేల్ కమ్యూనిటీలో కొంచెం ఎక్కువగా చూడటం జరుగుతుంటది. సిమ్టమ్స్ అనేది ఒకేలా ఉంటాయి ఎవరికైనా, మేల్స్‌కైనా, ఫీమేల్స్‌కైనా. సో మనకొచ్చిన పేషెంట్స్‌ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళని ట్రీట్ చేసుకుంటే వాళ్ళ సిమ్టమ్స్ చాలా మటుకు మెరుగవుతాయి. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి థాంక్ యూ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇచ్చారు. థాంక్ యూ.